Hello everyone, welcome to Everyday English. ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్. మనం ఎప్పుడైతే ఇంగ్లీష్కి దూరంగా ఉంటామో అప్పుడు ప్రపంచంతో కనెక్షన్ తగ్గినట్లే. ఎప్పుడైతే ఇంగ్లీష్ నేర్చుకుంటామో అప్పుడు మనకి యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్, మరిన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. అట్లనే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అదేదో పెద్ద గొప్ప ఇదిలాగా ఫీల్ అయిపోయి చాలామంది భయపడతారు ఇంగ్లీష్ అంటే. ఇంగ్లీష్ రాకపోతే ఎన్ని నష్టాలు రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో వాడు బాబర్ అజామ్ కానీ తర్వాత మిగతా వాళ్ళు రిజ్వాన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఎంత ట్రోల్ చేస్తున్నారో చూశారు కదా. సో ఇంగ్లీష్లో మాట్లాడడం, తర్వాత ఇంగ్లీష్ తెలుసుకొని ఉండడం చాలా అవసరం. మరి ఇంగ్లీష్ని ఈజీగా నేర్పడం కోసం మనం ఎవ్రీడే ఇంగ్లీష్ పేరుతో కొన్ని వీడియోస్ చేస్తున్నాం. సో మీరందరూ తప్పకుండా ఆ వీడియోస్ చూసి జాగ్రత్తగా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి కాన్ఫిడెన్స్ని పొందాలి. ఓకే, సో మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం, మన లెసన్లోకి వెళ్ళిపోదాం. ఈ ఎవ్రీడే ఇంగ్లీష్లో ఆ పేర్లో ఉన్నట్లుగానే ఎవ్రీడే అంటే కామన్గా యూజ్ చేసేవి ఏంటి అలా నేర్చుకుందాం. ఓకే, సో learning English is easy here, and if you try to learn it, it becomes quite easy and you'll become very strong and confident. And let us begin with ourselves first. అంటే మనతోనే స్టార్ట్ చేద్దాం లర్నింగ్ అనేది. అంటే నాకు సంబంధించిన విషయాలు, అలా నేను అంటే ఎవరైనా మీరు అలా అనమాట. ఓకే, ఫస్ట్ మన విషయాల గురించి మనం చూద్దాం. ఇప్పుడు నా పేరు వెంకట్ అని చెప్పాలనుకోండి, ఎలా చెప్పాలి? నా వయసు ఇంత అని చెప్పాలి, ఎలా చెప్పాలి? తర్వాత నేను బిజీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, అంత నా గురించి. నేను ఒక టీచర్ని లేదా నేను ఒక స్టూడెంట్ని, ఇలాంటి విషయాలు అంటే మన గురించి మనం చెప్పుకోవాలంటే బేసిక్గా ఏముండాలో చూద్దాం. ఓకే, సో నేను అంటే ఐ. ఓకే, ఈ ఐతో యామ్ అనేది కలిసి ఉంటుంది. ఐ యామ్ అంటే నేను, యామ్ అంటే ఉన్నాను, నేను ఉన్నాను అని అనమాట. ఐ యామ్. ఓకే, ఫస్ట్ ఐ యామ్ నేను. ఇక్కడ టీచర్ ఎవరు? ఐ యామ్. ఇంగ్లీష్ నేర్చుకుంటుంది ఎవరు? ఎస్, యు ఆర్. సో ఐ యామ్ నేను, ఐ యామ్. దీంతో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఎందుకంటే రియల్ ఎడ్యుకేషన్ బిగిన్స్ విత్ సెల్ఫ్ లెర్నింగ్. నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు ప్రపంచం అంతా తెలిసినట్లే. అందుకని ఫస్ట్ ఐ యామ్తో స్టార్ట్ చేద్దాం. మన పేరు చెప్పడం ఎలా? సో చూడండి, ఐ యామ్ వెంకట్, ఐ యామ్ శ్యామ్, అండ్ ఐ యామ్ మీ పేరు కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో వీలైతే ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఐ యామ్ అని మీ పేరు మీరు రాసుకోండి. ఓకే, ఐ యామ్. రైట్, నెక్స్ట్ ఏజ్ గురించి చెప్పాలనుకోండి. అప్పుడు ఏజ్ గురించి చెప్పాలంటే ఐఎమ్ 45, ఐఎమ్ 30, ఐఎమ్ 50, ఐఎమ్ 12, ఐఎమ్ 25 ఇలా చెప్పవచ్చు అనమాట. ఇదేంటిది? ఏజ్. ఓకే, అయితే కొంతమంది మనకి స్కూల్లో పిల్లలు వీళ్ళు ఏం చెప్తారంటే ఐఎమ్ 10 years old అంటారు. ఐఎమ్ 45 అంటే సరిపోతుంది, ఐఎమ్ 30 అంటే సరిపోతుంది. లేదు, స్కూల్లో లాగా చెప్పాలంటే ఇయర్స్ తర్వాత ఓల్డ్ అని వాడాలి. ఐఆమ్ 30 years old, అంతేగాని 30 years అని వదలకూడదు. ఐఎమ్ 30 years old. ఓకే, ఐఎమ్ 30 years old, ఐఎమ్ 45 years old, ఐఎమ్ 50 years old అలా పూర్తిగా చెప్పాలి. లేదా ఐఎమ్ 30, ఐఎమ్ 40, ఐఎమ్ 20. ఓకే, అది సరిపోతుంది. రైట్, ఇప్పుడు ఏం చెప్పారు మీరు? ఐ యామ్ అని మీ పేరు చెప్పారు, ఐ యామ్ అని ఏజ్ చెప్పారు. ఓకే, ఇప్పుడు మీ ప్రొఫెషన్. ఓకే, ప్రొఫెషన్ అంటే వృత్తి, లేదా దీన్ని ఆక్యుపేషన్ అంటారు. ఆక్యుపేషన్. ఓకే, ప్రొఫెషన్ లేదా ఆక్యుపేషన్. ఇది చెప్పడం ఎలా? సో రకరకాల ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి. ఏమేమి ఉంటాయి? పాఠాలు చెప్పేవాళ్ళని టీచర్ అంటారు, కాలేజీలో పనిచేసే ఆయన్ని లెక్చరర్ అంటారు. మరి కరెంటు పనిచేసే అతన్ని ఏమంటారు?
ఎలక్ట్రీషియన్. పైపులు బిగిస్తారు కదా, అతన్ని ఏమంటారు? ప్లంబర్. ఓకే, చూడండి. సో ప్లంబర్ పైప్ వర్క్ చేస్తాడు కదా, ఆ పైప్ వర్క్ చేసే అతన్ని ప్లంబర్ అంటారు. ప్లంబర్. లెసన్స్ చెప్పే ఆయన్ని టీచర్ అంటారు. అలానే రోగాలు నయం చేసే ఆయన్ని డాక్టర్ అంటారు. రైట్. సో ఇక్కడ న్యాయవాదిని లాయర్ అంటారు. అలానే పని చేస్తారు కదా, అంటే పొలంలో పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పొలంలో పనిచేసే వాళ్ళని అగ్రికల్చరల్ లేబరర్. లేబరర్ అంటే శ్రామికుడు. ఓకే, శ్రామికుడు. శ్రమ చేసే వాళ్ళు ఎవరైనా సరే, అది పొలంలో పనిచేస్తే అగ్రికల్చరల్ లేబరర్, లేకపోతే పనులు ఉంటాయి, ఇల్లు కట్టే పనులు ఉంటాయి కదా, అప్పుడు కన్స్ట్రక్షన్ లేబరర్. బిల్డింగ్ లేబరర్, కన్స్ట్రక్షన్ లేబరర్ అనొచ్చు అనమాట. కన్స్ట్రక్షన్ లేబరర్ లేదా బిల్డింగ్ లేబరర్. లేబర్ అంటే శ్రమ. అది తిట్టు తక్కువ మాట కాదు, చాలా గొప్ప మాట. శ్రమ అనేది చాలా గొప్ప మాట. శ్రమ చేసే వ్యక్తిని లేబరర్ అంటారు. ఇది చాలా గౌరవనీయమైన మాట. లేబరర్, అగ్రికల్చరల్ లేబరర్, కన్స్ట్రక్షన్ లేబరర్, ఇండస్ట్రియల్ లేబరర్. ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమ, ఏదైనా ఫ్యాక్టరీస్లో పనిచేస్తే ఇండస్ట్రియల్ లేబరర్. ఓకే, అలా అనమాట. లేదా వర్కర్. వర్కర్ అనే మాటకి కరెక్ట్ మాట లేబరర్ అనమాట, వర్కర్. ఓకే. సో నెక్స్ట్, ఆటో నడిపితే ఆటో డ్రైవర్, కార్ డ్రైవర్, క్యాబ్ డ్రైవర్. రైట్. అలానే కరెంటు పని చేస్తే ఎలక్ట్రీషియన్. ఇక్కడ మనకి శ్యామ్ ఉన్నారు, ఆయన ఏం చేస్తాడు? న్యూస్ ఎడిటర్. ఓకే, ఇంకొక ఆయన కెమెరామెన్, ఇంకొక ఆయన యాక్టర్, అలా అనమాట. సో వాళ్ళ వృత్తి గురించి ఎవరికి వాళ్ళు చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అంటే ఐ యామ్, ఇది కంపల్సరీ కదా, ఐ యామ్. ఓకే, ఐ యామ్ అ టీచర్, ఐ యామ్ అ డాక్టర్, ఐ యామ్ అ లాయర్, ఐ యామ్ ఎ ప్లంబర్, ఐ యామ్ అన్ అగ్రికల్చరల్ లేబరర్. ఓకే, ఐ యామ్ లేదా ఫీల్డ్ వర్కర్. ఓకే, ఐ యామ్ అన్ ఆటో డ్రైవర్, ఐ యామ్ ఎ సేల్స్మెన్, ఐ యామ్ ఎ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఐ యామ్ ఎన్ ఇంజనీర్, ఐ యామ్ ఎ స్టూడెంట్. ఓకే, అదే స్టూడెంట్ అయితే ఏం చెప్పొచ్చు? ఐ యామ్ ఏ స్టూడెంట్, ఐ యామ్ ఏ స్టూడెంట్. రైట్. సో న్యూస్ ఎడిటర్, ఇలా అనమాట. తర్వాత అంటే మన పేరు చెప్పాం, ఏజ్ చెప్పాం, మనం ఏం పని చేస్తున్నామో చెప్పాం. చెప్పిన తర్వాత మన రకరకాల స్థితుల గురించి, అంటే నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, ఇలానే నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు సేమ్ ఇదే స్ట్రక్చర్ యూజ్ చేయొచ్చు. ఐ యామ్, నేను ఎలా ఉన్నాను? ఐ యామ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను, ఐ యామ్ హ్యాపీ. అలానే నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పాలనుకోండి, ఐ యామ్ బిజీ, ఐ యామ్ బిజీ. నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఆకలితో ఉన్నాను, ఐ యామ్ హంగ్రీ. మరి దానికి ఆపోజిట్ ఏంటి? నాకు కడుపు నిండా ఉందంటే ఐ యామ్ ఫుల్. ఐ యామ్ ఫుల్ అంటే చాలు, ఐ యామ్ ఫుల్. రైట్. సో అలానే బాధగా ఉన్నాను, ఐఎమ్ సాడ్. సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ. ఓకే, నేను లేట్ అయ్యాను, ఐఎమ్ లేట్. ఓకే, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, ఐఎమ్ ఫ్రెండ్లీ. రైట్. సో ఇలా నీ స్థితి గురించి చెప్పొచ్చు. ఒక్కసారి మనం రీక్యాప్చులేట్ చేసుకుందాం. మన గురించి మనము మన పేరు, మన వయసు, మన ప్రొఫెషన్, మన వృత్తి, అలానే మనం ఎలా ఉన్నామో చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఈజీ, చాలా ఈజీ. చూడండి, ఐఎమ్ వెంకట్, ఐఎమ్ 50, ఐఎమ్ ఎ టీచర్, ఐఎమ్ హ్యాపీ because I teach English. I'm happy, so I'm busy too. I'm hungry because it is late hour. I'm sad. Okay? And I'm ready, I'm late, I'm friendly. I'm a teacher, I'm a doctor, I'm a lawyer, I'm a plumber, I'm an agricultural laborer, I'm an auto driver, I'm an electrician, I'm a news editor. ఓకే, ఇప్పుడు మీ గురించి ఈ 1 2 3 4 ఈ 4 డీటెయిల్స్, ఈ 4థ్లో మీరు ఇంకా మీ పొజిషన్ ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే కూడా చేయవచ్చు. ఓకే. సో ఈరోజు లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం? మన గురించి మనం చెప్పుకోవడంలో ఆ బేసిక్లో కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఓకే. సో ఇలానే రేపు ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, హ్యాపీ లెర్నింగ్.